అండి, నమస్తే అండి. అమ్మమ్మ నాయనమ్మ ఛానల్కి స్వాగతం అండి. నేను మా తమ్ముడు చెప్పాడు కదా, రేపు నుంచి టెంపరేచర్స్ డ్రాప్ అయిపోతున్నాయి అని. ఆల్మోస్ట్ 31, 34 అలా ఉంటే మొక్కలన్నీ ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినట్టు అయిపోతాయి అన్నమాట. అందుకని అన్నీ వాళ్ళ బ్యాక్ యార్డ్ అంతా కొద్దిగా సరి చేసేసుకుందామండి. ఉన్న అడుగు బొడుగు మొత్తం తెచ్చేసి ఎండిపోయిన మొక్కలు అవన్నీను కంపోస్ట్లో వేసేసి సరి చేసుకుందామండి. రండి చూద్దాం ఏం చేయాలో. ఇదిగోనండి, ఇంటి ముందున్న ఇప్పుడు ఇలాంటి పువ్వుల మొక్కలు, ఈ జినియాల మొక్కలు, ఇదిగోండి ఈ జినియాల మొక్కలు అన్నీ పీకేసుకొచ్చేసి ఇక్కడ పడేసానండి. పైన మట్టేస్తే కంపోస్ట్ అయిపోతాయి అని. పెద్దది బంగాళాబంతి అన్నీ పడేసాను. వనస్పతిలో బుడం దోస అంతా పీకేసి పడేసానండి. ఇదిగోండి అడప కాయలు ఉన్నా కూడా అన్నీ కలిపిన 10 కాయలు కావని, అవి కూడా అంతా సరిగ్గా కొయ్యలేదు, పని ఎక్కువ ఉంటుంది లెమన్మని. ఇదిగోండి మొత్తం కోసేసి ఇందుట్లో పడేసాను. అక్కడక్కడ ఉన్న ఈ తోటకూర స్టెమ్స్ కూడా అన్నీ పీకేసేసానండి. గోర్చిక్కుళ్ళు కూడా అన్నీ పీకేసానండి. మరి పచ్చగా ఉన్న ఏదో ఉంచాను, కానీ ఇది కూడా అక్కర్లా అసలు పీకేయచ్చు. బట్ ఏదో ఇంత నవనవలు ఆడుతుంటే ఈ బెల్ పెప్పర్ పీకని ప్రాణం ఒప్పుకు ఉంచాను అనమాట. కానీ వేస్ట్, ఇంకా ఉండవు. రేపు ఫ్రీజింగ్ టెంపరేచర్ వచ్చేస్తుంది అండి. ఎంత చేసినా ఇంకా ఉంటానే ఉందండి. ఇదిగో ఈ కూడా పీకేయాలి, గోర్చిక్కుడు మొక్కలు కూడాను. అదిగోనండి వరుసగా 1 by 1 చేసుకుంటూ వస్తున్నాను అనమాట. పీకేసి స్టెమ్స్ కట్ చేసేసి ఇందుట్లో పడేసాను. పైన మట్టేస్తే అంత కంపోస్ట్ అయ్యిద్ది అనమాట. గోర్చిక్కుడు మొక్కలన్నీ పీకేసానండి. ఇదిగో మీకు చూపించినాయి అవి. ఇదిగో చిన్న లేత కిందలు అనవసరం లేమనమని పీకేసాను అనమాట. గోర స్టెమ్స్ కట్ చేశాను, కానీ ఇవి రాలేదండి. అంటే చిన్నగా ఈగుర్లు వస్తున్నాయి కానీ పెద్దగా పెరగలేదన్నమాట. ఈ చలికి ఈ కూడా పెరగవు. ఈ కూడా కట్ చేసేసి ఇవి ఇంట్లో తీసుకెళ్ళేసి ఇంట్లో ఆకులు గిల్లేసుకుంటే మనకు కూరకు వస్తుంది అనమాట. ఈ బెండలు కూడా అన్నీ అయిపోయినాయండి, కాయలేం లేవు. ఇవి కూడా కట్ చేయాలి. చేస్తూ ఉంటే పని వస్తూ ఉందండి. ఇవన్నీ కూడా ఎప్పుడు చేస్తానో చెయ్యాలి. చలికి గులాబీ మొక్క బాగా పెరిగి బాగా పూలు ఉన్నాయండి. బట్ ఇది కూడా ట్రిమ్ చేయాలి. అదే ట్రిమ్ చేద్దామంటే నాకు ఆ పువ్వులు కట్ చేయటం ప్రాణం ఒప్ప కోరుకుంటున్నాను. గ్రూప్లో పెట్టానండి, ఎవరన్నా పువ్వులు ఫ్లవర్స్ కాబట్టి వాళ్ళని తీసుకెళ్ళమని. ఎవరన్నా తీసుకెళ్తే అప్పుడు ఇది కూడా ట్రిమ్ చేసి పడేస్తా. నాది ఫ్రంట్లో ఉన్న సైడ్ యార్డ్ అండి. ఇప్పుడు బాగా వచ్చినాయి కదా ఈ ఫ్లవర్స్ నాకు. ఇదిగోండి ఇదే ఇక్కడ ఇందుట్లో ఉన్న జినియాలు అవన్నీ పీకేసానండి. ఎంత బాగా వచ్చినాయో చూడండి. ఇప్పుడు అంతా అయిపోయి నాకు ఇప్పుడు చామంతి ఫ్లవర్స్ ఇవి. ఈ జినియాలన్నీ ఇత్తనాలు బడిమలిసినాయి, పెద్ద అన్నీ పీకేసానండి. ఇది పీకలేదట్టుంది, మర్చిపోయి ఉంటాయి, చూసుండను. ఇదిగోండి చామంతి మొక్కలు ఇప్పుడైతే బాగా పూసినాయండి ఇవి అయిపోయాక. ఇదిగోండి ఇది నావన్నమాట. మా చెల్లెల వాళ్ళకైతే అసలు ఆకులు కనపడకుండా, ఈ స్టెమ్స్ కనపడకుండా తెగబోస్తాయండి. వాళ్ళు కాలిఫోర్నియా కదా. అసలు ఎంత పెద్ద ఫ్లవర్స్ చూడండి, బాగా వచ్చినాయండి ఫ్లవర్స్. పెద్దవి బాగా చెయ్యంత ఉన్నాయండి. ఒక్కోటి ఫ్లవర్స్ బాగున్నాయి. ఇదన్నమాట నా సైడ్ ఇవన్నీ. అది ఇంక ఇవైతే ఇంకా ఇచ్చటం ఇంకా మొదలు పెట్టలేదు. ఇది తెల్ల చామంతి అనుకుంటాను. ఆ పసుపు కొద్దిగా ఇచ్చినాయి, కానీ అది అనుకున్నా. నాకు ఇంకెన్ని వచ్చినాయండి. కాకర చెట్లో నుంచి కాకరకాయలు కూడా కోసుకొచ్చేసాను. ఇక ఇంకేమైనా ఉన్నా కూడా ఫ్రీజ్ అయిపోతాయి అని మొత్తం తెచ్చేసానండి. ఇదిగో ఈ చిలకడ దుంపలు, బెండకాయలు, ఇటు సైడ్ ఇవన్నీ చిన్నవి వచ్చినాయండి కాయలు. అసలు చలికి పెరగలేదన్నమాట. ఇవేమో ఆ జెయింట్ బెండకాయలు ఇవి కూడా ఉన్నాయి. ఇవన్నీ కలిసి వాళ్ళ ఒక్క బెల్ పెప్పరు, ఇంకోటి ఉంది బెల్ పెప్పర్, మరీ చిన్నది ఉంటే కొయ్యలేదు. ఇవన్నీ కలిపేసి వాళ్ళ కూర వండేస్తానండి. బెండకాయలు కలిపేసి. ఈ కాకరకాయలు ఏం చేస్తానో మరి తెలీదు, ఫ్రిడ్జ్లో పడేస్తా. ఇక ఇవన్నీ ఇలా కట్ చేసుకొచ్చేస్తే ఇంట్లో కూర్చొని ఆకులు గిల్లేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి. ఈ గోంగూర అంతా గిల్లేసానండి. ఆకులు నేను ఇంత అయింది, కడిగి పడేసాను. చాలా అయిందండి. కడిగితే ఇంకా కొద్దిగా అణిగింది కదా, అణిగితేనే ఇంత అయిందనమాట. ఈ ట్యాప్స్ అవి కూడా అన్నీ తీసుకొచ్చేసానండి. కాస్త నీళ్ళు అది అంతా కారిపోయి అంత అయిపోయి నాకు ఇవి లోపల పడేస్తాను గరాజ్లో. ఒక్కొక్క పని కంప్లీట్ అండి. టెంపరేచర్కి ఈ ట్యాప్స్ అవిను బ్రేక్లు అయిపోయి నెర్రలు కొట్టిపోయి నీళ్లు స్పిల్ అయిపోతాయండి. అందుకని ఈ ట్యాప్స్ కూడా అన్నీ కట్ చేసేసి
అంతా ఇలా ప్లాస్టిక్ కవర్లు బాగా 3-4 వేసేసి బాగా టై చేసేసానండి. బయట దానికి ఒక డోమ్ లాగా ఉంటుంది, ఆ డోమ్ కూడా తెచ్చేసి అది టై చేసాను, చూపిస్తానండి. ఈ ట్యాప్ ఇక్కడ గెరాజ్ పక్కన ఉందండి, ఇది హోమ్ డిపోలో దొరుకుతాయి. ఇది తీసుకొచ్చేసి ఇలా పెట్టేశాను దీనికి. ఇది కూడా మళ్ళీ గాలికి ఇది కూడాను మళ్ళీ ఊగులాడకుండా ఇక్కడ కూడా నేను ఇవి కవర్స్ వేసేసి టై చేసేస్తాను. ఇక్కడ ట్యూబ్ అయితే తీయలేదండి, ఎందుకంటే ఇది గెరాజ్ పక్కన ఉందన్నమాట ఈ ట్యాప్. అదిగోండి, ఇది గెరాజ్ పక్కన ఉంది. గెరాజ్లో మొక్కలన్నీ పెట్టాం కదండి, కనీసం వారానికి ఒకసారన్నా వాటికి కొద్దిగా తడపాలి కదా, అందుకని ఈ ట్యూబ్ అయితే తీయకుండా పెట్టేశానండి. కాకపోతే ఇక్కడ ఉన్న ఈ షవర్లు అవి అయితే తీసేసాను అనమాట, అవి తీసి లోపల పెట్టేశాను, బ్రేక్లు అయిపోతాయి అని అవి. ఇదండి, ఇదిగోనండి. ఇప్పుడు ఇది గోంగూర స్టెమ్స్ కూడా మొత్తం అన్నీ కట్ చేసినవి అన్నీ కూడా ఇందులో పడేసానండి. ఇది ఏ స్టెమ్స్ ఏ ప్లాంట్ది ఇది వేస్ట్ అవ్వకుండా ఇక అన్నిట్లో పడేసి, ఇంకా రేపు ఇంక ఇవాళకి నా టైర్ అయిపోయానండి. రేపు వేస్తాను వీటి మీద మట్టి అదిను, అప్పుడు అన్నీను బాగా కంపోస్ట్ అయిపోతాయి. అది ఇంకా బయట బెండ మొక్కలు బెండ స్టెమ్స్ కూడా కట్ చేసుకొచ్చేసి వేసేసి ఇందుట్లో రేపు మట్టి వేస్తానండి. పువ్వులు ఈ మాత్రం ఫ్రెష్గా బాగా వస్తున్నాయండి. ఇప్పుడు ఇవన్నీ ఫ్రీజ్కి ఏమైపోతాయా అని దిగులేస్తుంది. ఇంక ఇవాళకి చేసిన పనులు చాలండి. మీరు కూడా ఇలాగే చేస్తారా? మీరు ఎలా చేస్తారో నాకు కొద్దిగా కామెంట్ చేయండి ప్లీజ్. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.